తెలుగు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం మీద చూసుకుంటే దాదాపు 5,10,000 ఓటర్లు ఉన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 2,37,000 మంది ఉన్నారు. దాంట్లో 1,16,000 మంది పురుషులు, 1,21,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చూసుకుంటే 2,67,000 మంది ఓటర్లు ఉండగా దాంట్లో 1,30,000 మంది పురుషులు, 1,37,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల వార్డు 54 ఉన్న వాటిని 72 డివిజన్లుగా చేశారు. అయితే దాంట్లో ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించి 26 నుంచి 28% మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ముస్లిం ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి అనేక రకాల రాజకీయ చర్చలు వేడుకుతున్నాయి. దాంతోపాటు ఆ సామాజిక వర్గం నుంచి కొన్ని ప్రధానమైన డిమాండ్స్ కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ముస్లింలు ఉండే ప్రాంతాల్లో కొనసాగుతున్న రాజకీయ చర్చలు ఏంటి, మైనార్టీలో ఉండే డివిజన్ల నుంచి వస్తున్న వారి డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ది టైమ్ లైన్ కవర్ స్టోరీ. అత్యధిక శాతం ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉండే జెండా వీధి కోటమిట్ట ప్రాంతాల్లో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. కార్పొరేషన్ ఉండే 54 డివిజన్లకు 72 చేశారు. అప్పటి నుంచి ఇక్కడ కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి, రాజకీయ చర్చలు వేడుకుతున్నాయి. అదేవిధంగా కొన్ని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి సార్? అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. 54 కార్పొరేటర్స్ ఉన్నదానికి 72 కార్పొరేషన్లో చేశారు. మన ముస్లిమ్స్ కూడా 30% ఉన్నారు. మన ముస్లిమ్స్కి కూడా మనకు అందరికీ కార్పొరేటర్స్ అండ్ కార్పొరేషన్లో సీట్లు ఇవ్వాలా అందరూ డిమాండ్ చేస్తున్నాం. మా ముస్లిమ్స్ అందరూ కలిసి దయచేసి పొలిటికల్ లీడర్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, గవర్నమెంట్ కానీ అందరూ కలిసి మన ముస్లిమ్స్కి 50% అన్నా మనకు కార్పొరేటర్ సీట్స్ ఇవ్వాలని మనం అనుకుంటున్నాము. మన ముస్లిమ్స్కి కూడా ఒక మేయరు, ఒక ఎమ్మెల్యే అలాగా ఇస్తే నెల్లూరులో చాలా బాగుంటుంది. ప్రస్తుతం మేము నెల్లూరు నగరంలోని జెండా వీధి కోటమిట్ట ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ ఎక్కువ ఇక్కడ 90% మంది ఉండేది ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే. ఇక్కడ ఉండే స్థానికులు ఇక్కడ జరుగుతున్న చర్చలపై, ఇక్కడ వారి డిమాండ్స్పై మాట్లాడేందుకు ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల గురించి ఇక్కడ అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానమైన డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. మీ డిమాండ్స్ ఏంటి సార్? మా డిమాండ్స్ అంటే ముస్లిమ్స్కి సీట్లు ఇవ్వాలా కంపల్సరీ. అది రూలింగ్లో ఉన్న పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ, ఇదే మా డిమాండ్స్ అదే. కానీ సీట్లు కానీ పెరిగితే మాత్రం ముస్లిమ్స్కి కూడా సీట్లు పెరగాల. మేయర్ పదవి కూడా ముస్లిమ్స్కి రావాలా, అదే మా డిమాండ్. దేనివల్ల అంటే వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు మేయర్ పదవి వైసీపీ ముస్లిమ్స్కే వచ్చింది, అదే కంటిన్యూ చేయాలా. మేయర్ కూడా ముస్లిమ్సే రావాలా. 30% మంది ఏంటంటే ముస్లిమ్స్లు ఉన్నారు. సీట్లు కూడా ఏంటంటే ఇప్పుడు 72లో కనీసం 30 అయినా రావాలా, అది మా డిమాండ్. రానున్న కార్పొరేషన్ ఎన్నికల గురించి మాట్లాడేందుకు మనతో పాటు జెండా వీధికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉండే ముస్లింలు ఉన్నారు కొంతమంది. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా, చెప్పండి, ఇప్పుడు నెల్లూరు నగర పాలక సంస్థలో 54 డివిజన్లు ఉన్నాయి, దాన్ని 72గా చేస్తున్నారు. వాటిలో అనేక రకాల డిమాండ్స్ అయితే ఇక్కడ నుంచి వినిపిస్తున్నాయి. అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంది? అసలు మీరు చేస్తున్న రాజకీయ విమర్శలు కానీ ప్రధాన డిమాండ్స్ ఏంది మీది? అయ్యా, నా పేరు షేక్ ఖాళీదు, రాష్ట్ర ముస్లిం సేవ అధ్యక్షుడిని. 54 డివిజన్ల నుంచి 72 డివిజన్లు చేస్తున్నారు. మా డిమాండ్ ఏంటంటే ఎన్ని డివిజన్లు చేస్తున్నా కూడా ముస్లింలని ఎక్కువ సీట్లు కేటాయించాలని మా రాష్ట్ర ముస్లిం సేవగా మేము కోరుతున్నాము. అదేవిధంగా మేయర్ కూడా ఒకటి ముస్లింగా ప్రకటిస్తే కూడా మేము సంతోషిస్తామని మా రాష్ట్ర ముస్లిం సేవా కమిటీ తరఫున మేము కోరుతున్నాము. పెంచేస్తే కాదు, పెంచిన చోట అంతా ముస్లింలు ఎక్కువ ఉన్నారు. మీరు ఆలోచించాలి, మీరు గమనించాలి. ఓట్లు పడాలంటే మేయర్గా ముస్లింకి ప్రకటించాలని మా డిమాండు. మనము ఒకటే కోరిక కోరుతున్నాము, ఇప్పుడు కానీ డివిజన్లు పెంచిన తర్వాత ముస్లింలని మేయర్గా ప్రకటిస్తే మా రాష్ట్ర ముస్లిం సేవా కమిటీ తరఫున మేము గెలిపించుకుంటామని, మేయర్గా చేసుకుంటామని మా రాష్ట్ర ముస్లిం సేవా కమిటీ తరఫున పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుతున్నాము.
అంటే ఎక్కువ శాతము ముస్లిం మైనార్టీస్ ఉండే ప్రాంతంలో సీట్లు కూడా ఇప్పుడు డివిజన్లు కూడా పెంచారు. అదేవిధంగా సీట్లు కూడా ముస్లిం మైనార్టీలకి ఎక్కువ శాతం కేటాయించాలని చెప్పి ఇక్కడ కొంతమంది ముస్లిం నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. అన్న చెప్పండి, ఇప్పుడు గత కొద్ది రోజులుగా కొన్ని రాజకీయ విమర్శలు అయితే ముస్లింలు ఉండే ప్రాంతాల నుంచి వస్తున్నాయి, కొన్ని ప్రధాన డిమాండ్స్ కూడా వస్తున్నాయి. అంటే ఈసారి డివిజన్లు పెరుగుతున్నాయని చెప్పి అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంది? 54 సీట్లు ఉన్నాయి కాబట్టి 72 సీట్లు చేశారు. ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రతిసారి కాకుండా ఈసారైనా పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ముస్లిమ్స్ ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము గెలిపిస్తుంటాం. ముస్లిమ్స్ ఏరియాలు కాబట్టి ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచి మీరు దీన్ని కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది. మేయర్ సీట్ కూడా ముస్లిమ్స్కి కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల గురించి ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం ఎక్కువ శాతం ఉండే ప్రాంతాల నుంచి వస్తున్న వారి డిమాండ్స్ గురించి మాట్లాడేందుకు ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు కొంతమంది ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాము. సార్ చెప్పండి, నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల గురించి ఈసారి అయితే ముస్లిం సామాజిక వర్గంలో ఉండే ఏరియాల నుంచి అనేక రకాల చర్చలు జరుగుతున్నట్టు సమాచారం వస్తుంది. మీ చర్చలు ఏ విధంగా చర్చలు జరుగుతున్నాయి, ఎలాంటి మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? సయ్యద్ అబ్బు నా పేరు, ఆషూర్ ఖానా మషాయక్ బోర్డ్ ప్రెసిడెంట్ నేను. మన అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఉండే 72 సీట్లకు పెంచిన దానికి మన ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చి ఆ 72 సీట్లకి అందరికీ మిల్చి ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళకి గౌన్ ఇచ్చి మన పొంగూరి నారాయణ గారు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముస్లిమ్స్ ఎక్కువ ఓటర్లు కూడా చాలా మంది ఉన్నారు సార్. ఇక్కడ మేయర్ సీట్లు కూడా ముస్లిమ్స్కి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఈసారి అయినా కొద్దిగా గౌనించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పొంగూరి నారాయణ గారికి కూడా కోరుకుంటున్నాం, గౌనిచ్చి ఈ సీట్లు ఇచ్చేదానికి చూడండి సార్. మీరు ఇక్కడ ముస్లిమ్స్ మైనార్టీ ఇప్పుడు దాకా మేము ఎప్పుడు అడగలేదు, దానికోసం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. ఒక ముస్లిమ్స్ మైనార్టీని మీరు గౌనించి మేయర్ సీట్గా ఇవ్వాలని కూడా గౌనించండి సార్. మీరు నమస్కారం సార్. అంటే ఇప్పటి వరకు ముస్లిం సామాజిక వర్గం నుంచి మనం ఎలాంటి డిమాండ్స్ చేయలేదు. నగరపాలక సంస్థల ఎన్నికల గురించి ఈసారి డివిజన్లు పెంచారు కాబట్టి మైనార్టీల ఓట్ శాతం కూడా ఎక్కువ ఉండడంతో ఈసారి అయితే మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము, ముస్లింలకు ఎక్కువ సీట్లు అయితే కేటాయించాలా, అదేవిధంగా నెల్లూరు మేయర్ పదవి కూడా ముస్లింలకే ఇవ్వాలని చెప్పి ఇక్కడ ముస్లిం పెద్దలు అంటున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా దగ్గర పడడంతో ఈ ముస్లింలు చేస్తున్న డిమాండ్స్ పట్ల నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.